ఆఫ్టర్ అ లాంగ్ టైం లెట్స్ టాక్ చేస్తున్నాం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్ గా నేను సినిమా లేట్ గా చూసాను. వంశీ యాక్చువల్ గా నాకన్నా ఇంకొంచెం లేట్ గా చూసాడు. అది రెగ్యులర్ కదా, మనోడు యాక్చువల్ గా లేట్ గానే చూస్తుంటాడు. కానీ ఈ సినిమాకి ఎలా అయినా సరే లెట్స్ టాక్ చేయాలి, వెంటనే చేయాలి, లేట్ చేయకూడదు. లేట్ చేస్తే మళ్ళీ మనం ఫ్లోలో మిస్ అవుతామేమో అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇప్పటికిప్పుడు వెళ్ళి వంశీ మూవీ చూసి ఫ్రెష్ గా ఫ్రమ్ ద థియేటర్ డైరెక్ట్ గా కెమెరా ముందుకు రావడం జరిగింది అనమాట. కంప్లీట్ గా నేను కూడా నిన్నే మూవీ చూసాను. సో మూవీ ఈజ్ వెరీ ఫ్రెష్ ఇన్ బోత్ ఆఫ్ అవర్ మైండ్స్. ఇంతకీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సినిమా హిట్ 3 అన్నమాట. ఓకే, సో అరే బాటమ్ లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించింది రా? సినిమా పిచ్చెక్కిచ్చారు, అసలు సూపర్ ఉంది సినిమా. ఐ లవ్డ్ ఇట్. ఈ ఇయర్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనిపించింది నాకు. ఐ హ్యాడ్ టూ మచ్ ఆఫ్, ఇట్స్ అ వెరీ గుడ్ థ్రిల్లర్. సో చాలా బాగా నచ్చింది నాకు సినిమా. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దిస్ మూవీ. ఇఫ్ దే హ్యావ్, నేను ఇంకా మన ప్రణవ్ ఇచ్చిన రివ్యూ కూడా చూడలేదు. మీరు ఒకవేళ లేట్ గా జాయిన్ అయితే లేదు చూద్దాం అనుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఓకే. ష్యూర్ తను ఏం చెప్పాడో నాకు తెలియదు. కానీ సినిమా మాత్రం ఓ మై గాడ్ పిచ్చెక్కిచ్చారు బ్రో. అఫ్ కోర్స్ ఇది ఏ రేటెడ్ మూవీ కాబట్టి ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఖచ్చితంగా హిట్ 1 హిట్ 2 ఫాలో అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడడం బాగుంటది. ఈవెన్ నౌ ఇఫ్ పీపుల్ హ్యావ్ నాట్ వాచ్ ద మూవీ ఎట్, ఫస్ట్ వీడియో ఇక్కడ ఆపేసేయండి, హ్యాపీగా వెళ్ళి సినిమా చూసేసి వచ్చి తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం ఎస్, వీఆర్ గోయింగ్ టు టాక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ నో, అండ్ స్పాయిలర్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం వస్తాయి. ప్రణవ్ చెప్పి, స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకోవడం కష్టం రా. సో యా, నువ్వు సో చెప్పింది కరెక్టే. ప్రణవ్ చెప్పి ఒక 2-3 డేస్ తర్వాత పెడదామని చెప్దాం. బికాస్ సినిమా ఫ్రెష్ గా ఇంకా థియేటర్స్ లోనే ఉంది కాబట్టి దిస్ ఇస్ జస్ట్ యా, సెకండ్ డే. యా, ఆబ్వియస్లీ పీపుల్ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 2 days. జనాలు చూస్తున్నారు కాబట్టి, జనాలకు నచ్చింది కాబట్టి 2 days తర్వాత చూస్తారు. సో ఓకే, ఇట్స్ గోన్ బి అ గుడ్ కాన్వర్సేషన్ రా. బికాస్ నాకు నీకు నచ్చినంత పిచ్చగా అయితే నచ్చలేదు సినిమా. టు బి ఓకే. ఫ్రాంక్, అవుట్ అండ్ అవుట్ మాట్లాడుకోవాలంటే ఐ హ్యావ్ నాట్ జస్ట్ వన్, సో మెనీ కంప్లైంట్స్ అబౌట్ ద ఫిల్మ్. యా, ఓకే. యాక్చువల్లీ నేను అప్పటికి ఇదే అయిపోయింది. సో ఫర్ ది ఆడియన్స్ ఏమైందంటే, ఆ, నేను సినిమా చూడక ముందు దిలీప్ కి నేను వి జస్ట్ కనెక్టెడ్ ఓవర్ కాల్, అండ్ దిలీప్ కొంచెం హింట్ ఇచ్చాడు అనమాట, హిట్ 3 అంతగా నచ్చలేదు అని. అప్పటికి చెప్తూనే ఉన్నాను, భయ నాకేం చెప్పకు మళ్ళీ బయాస్ అయిపోతుందేమో అని. సినిమా చూస్తున్నంత సేపు ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అనమాట, మీకు ఇందులో నచ్చకపోవడానికి ఏముంది, ఎంత బాగా స్టోరీని తీసుకెళ్తున్నాడు, ఒక మంచి సస్పెన్స్ క్రియేట్ చేశారు. దెర్ ఇస్ ఆల్వేస్ అ క్యూరియాసిటీ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్. అండ్ టు బి మోర్ ఇంట్రెస్టింగ్, హిట్ 1 అండ్ హిట్ 2 చూడడానికి ఒక అంటే ప్రాపర్ గా ఒక స్టోరీ ఓరియంటెడ్ వెళ్తూ ఉంటుంది. బట్ హిట్ 3 ప్యూర్లీ క్యారెక్టర్ ఓరియంటెడ్ జర్నీ. ఆ జర్నీని ఎంతసేపు ఇట్లా అట్టుపండు ఒలుస్తున్నాడు, అట్టుపండు కదా మామూలు రోజా పువ్వులో ఉన్న పెటల్స్ లాగా, ఇట్లా ద మోర్ యూ గెట్ ఇన్ టు ద స్టోరీ ద మోర్ యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్. సో టూ మచ్ అనిపించింది, ఇంక్లూడింగ్ ద అరే అరే, ఇంటర్వల్ ఒక బ్యాంక్ ఒక కానీ, క్వశ్చన్ ఇంటర్వల్ ఒక తర్వాత క్వశ్చన్ స్టోరీ ఒక కానీ. క్వశ్చన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అడిగితే జనాలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వు ట్రైలర్ గానీ టీజర్ గానీ చూసావా? చూడలేదు, చూడలేదు, ఓన్లీ. అది అది ఓకే. ఓకే, దిస్ ఆన్సర్స్ ద క్వశ్చన్ టు అ లాట్ ఆఫ్ ఓ, పీపుల్. ఓకే, ఓకే. నువ్వు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడలేదు కాబట్టి వాట్ ఎవర్ దే షోకేస్ హియర్ ఇస్ కంప్లీట్లీ బ్రాండ్ ఫ్రెష్ ఫర్ యూ ఇన్ యువర్ మైండ్. నేను ట్రైలర్ కావాలని చూడలేదు, బట్ నాకు టీజర్ అంత బాగా నచ్చింది. టీజర్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ అరే ఒక టీజర్ షాట్ కి ఉంటుంది ట్రైలర్ కి ఇట్లా సంబంధం లేదు. మనోడు ఇలా, టీజర్ అది కి ఫస్ట్ ఏ ఏ అని అరుస్తూ ఉంటాడు, అదొక టూ యా మచ్ యా అనిపించింది టీజర్ లో. దాని తర్వాత లాఠీ తీసుకొని కొడతాడు చేతి మీద కూడా, అది కూడా టూ యా మచ్ యా అనిపించింది. అండ్ టీజర్ లాస్ట్ షాట్ ఎలా ఉంటది అంటే, ఇట్లా మొత్తం ఇట్లా బ్లడ్ ఇట్లా రూఫ్ కి అంటుకోద్ది కదా. సో దిస్ ఇస్ గోన్ బి అ బ్లడీ మూవీ అనే పాయింట్ ఎప్పుడైతే తెలిసిందో, ఐ వాజ్ లైక్ చూద్దాం ఖచ్చితంగా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు అని. ట్రైలర్ చూడలేదు అందుకే. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ట్రైలర్ చూడలేదు కాబట్టి టీజర్ కన్నా ట్రైలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ట్రైలర్ లో దే ఎస్టాబ్లిష్ సర్టన్ థింగ్స్ ఓకే, విచ్ విల్ గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫిల్మ్ ఓకే. బేసికలీ. సో నా పర్స్పెక్టివ్ లో నాకేమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టిల్ ద ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ రా. అప్పుడు అక్కడ వరకు నాకు అసలు కంప్లైంట్ లేదు, జీరో కంప్లైంట్స్ ఎక్సెప్ట్ ద శ్రీనిధిస్ ఎంట్రీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఆ అమ్మాయి ఓకే, మాటిమాటికి వచ్చి ఆ లవ్ స్టోరీ అదంతా నాకు అంటే అంటే అవసరం లేదేమో అనిపించింది. ఐ డెంట్ ఫీల్ హర్ ఓకే. ఇంటర్వెన్షన్ ఇన్ ద లెట్ ఫస్ట్ మీ హాఫ్ జస్ట్ అట్ ఆల్. స్టాప్ యూ దేర్. చాలా మందికి ఇప్పటికి మేము 2-3 సార్లు మెన్షన్ కూడా చేసాం. లెట్స్ టాక్ లో ఇంత పోలరైజింగ్ వ్యూస్ ఉన్న ఒక మూవీ ఏంటంటే రాధేశ్యామ్. రాధేశ్యామ్ గురించి మేము యాక్చువల్లీ దగ్గర దగ్గర 1.5 hour మాట్లాడి, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, దిలీప్ కి నచ్చలేదు. చాలా క్వశ్చన్స్ అడిగారు, దానికి సమాధానం చెప్పాను. నాకు తెలిసి అది మనము ఫైనల్ గా అవుట్పుట్ రాలేదు బికాస్ దేర్ వర్ సమ్ టెక్నికల్ ఇష్యూస్.
I'm so happy after such a long time we have a movie where I absolutely loved it and you have complaints about that movie. So this is gonna be a very good discussion అని యా కాన్సెప్ట్ యా అయితే నాకు అనిపిస్తుంది. సో యా నాకు ప్రాబ్లం ఏంటంటే అంటిల్ దట్ సిటీ కేటీసీ ఓపెన్స్ కదా, దట్ గ్యాంగ్ మనోడు కనిపెడతాడు కదా, ఓపెన్స్ ఇట్లా సిటీకే సిటీకేనా క్యాప్చర్ టార్చర్ కిల్. టార్చర్ కిల్ సిటీకే అంటిల్ దట్ సిటీకే ఓపెన్స్ కదా కంప్లీట్ గా. ఓపెన్ అయ్యేంత వరకు నాకు ఇన్వెస్టిగేషన్ సూపర్ గా అనిపించింది. ఐ హావ్ జీరో కంప్లైంట్స్. చెప్పా కదా, ఓకే శ్రీనిధి వచ్చేంత వరకు. అండ్ నాని వాస్ కిల్లింగ్ ఇట్ టిల్ దట్ టైం. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఫ్రస్ట్రేటెడ్ కాప్, ఆ లాఠీతో కొట్టడం, ఈవెన్ గోయింగ్ టు దట్ కాశ్మీర్ ఎపిసోడ్ కానీ, తర్వాత వెళ్ళి రాజస్థాన్ ఆ ఎపిసోడ్ కానీ, నాకు అసలు జీరో కంప్లైంట్స్ రా. ఐ ఓకే వాజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. అరే బాగా తీసుకెళ్తున్నాడు, వెరీ నైస్, బాగా తీసుకెళ్తున్నాడు అని. నాకు కంప్లైంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే, ఒక్కసారిగా మొత్తం అంతా ఓపెన్ అప్ అయిపోతుంది కదా, లైక్ దే ఓపెన్ ద స్టోరీ. లైక్ ఇప్పుడు మనోడు హత్యలు దేనికి చేస్తున్నాడు, మనోడికి ఆ ఇన్వైట్ వస్తుంది అనేది తెలుస్తుంది కదా. సో నాకు ఫర్ మీ ద సెకండ్ హాఫ్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఓపెన్డ్ అప్. ఓకే సో నాకు తెలుసు మైండ్ లో ఇప్పుడు ఏం చేస్తాడు, నాని అక్కడికి వెళ్తాడు, వాళ్ళందరినీ చంపేస్తాడు. ట్రైలర్ లో మనం షార్ట్స్ చాలా చూసాం. వచ్చేస్తాడు, వైలెన్స్ ఉంటది, బ్లడీగా ఉంటది, ఇంకేముంటది. బికాజ్ ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, ద ఇన్వెస్టిగేషన్ ఎండెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఓవర్ ద బికాజ్ ఇక్కడ ఏంటంటే హూ అనేది క్వశ్చన్ కాదు కదా, హూ ఇస్ డూయింగ్ ఇట్ అనేది క్వశ్చనే కాదు. ఆ కల్ట్ ఇస్ ద క్వశ్చన్. ఆ హూ అనేది నో బడీ కేర్స్ కదా, ఎందుకంటే దట్ నో బడీ కేర్స్. ఇప్పుడు నాని అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు అనేది ఇస్ అ గుడ్ క్వశ్చన్ మార్క్. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత ఐ నో వాట్ నాని ఈస్ గోయింగ్ టు డూ. నాని విల్ గో, నాని విల్ బీ దేర్. నేను సెకండ్ హాఫ్ లో వెయిట్ చేసింది ఏంటంటే, ఆ సైకోస్ అందరూ ఒక దగ్గర కలెక్ట్ అయిన అట్మాస్ఫియర్ ని ఎలా చూపిస్తాడు శైలేష్. లైక్ అది ఓకే ఇంటెన్స్ గా చూపిస్తాడా, లైక్ మనల్ని అంటే నాని ఈస్ గోయింగ్ ఇన్ టు సమ్ వరల్డ్ కదా, కంప్లీట్లీ యా డిఫరెంట్ వరల్డ్. నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఇన్ ద సెకండ్ హాఫ్ ఏంటంటే, ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ సీన్ నాని ఈజ్ లైక్ అ హీరో ఇన్ దట్ గ్రూప్ రా. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ సీన్ నాకు ఎక్కడ నాని ఇలా అంటే సెకండ్ వెళ్ళాడు. హాఫ్ లోనా ఫస్ట్ హాఫ్ లోనా మీరు అనేది? సెకండ్ హాఫ్ లో కదా? సెకండ్ హాఫ్ ఓకే లో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, వెళ్ళినప్పటి నుంచి నాని హీరో లాగానే ఉన్నాడు. సో నాకేంటంటే నాని పని నాని చేసుకుంటున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. అన్ని అదేదో మంచిగా అదేంటది రేడియో యాక్టివ్ సంథింగ్ ఏదో పెట్టుకున్నాడు, రేడియో మంచిగా తీసుకున్నాడు, కమ్యూనికేషన్. హ్యాపీగా పెట్టేసుకున్నాడు. అక్కడ కెమెరాలు ఎందుకు లేవు అనే దానికి శైలేష్ ఇంటెలిజెంట్ రీజనింగ్ ఇచ్చుకున్నాడు. ఓకే, అయిపోయింది. తర్వాత కాప్ ఎవరు కనిపెట్టాలి అని చెప్పి అందరు కొట్టుకున్నారు కదా. ఇక్కడ నాకు అక్కడ కూడా రీజనింగ్ ఇచ్చుకున్నాడు. ఇక్కడ మనోడు నడిపేదే డార్క్ వెబ్. ఓకే, డార్క్ వెబ్ నడుపుతున్నాడు మనోడు, ఆర్గన్స్ పంపిస్తున్నాడు అంటే ఒక టెక్నాలజీ, వాట్ ఎవర్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ సంథింగ్ టెక్నాలజీ వైజ్ ఏదో ఉంది కదా. సో అక్కడ ఒక కాప్ వస్తున్నాడు లోపలికి అని, జనాలు ఎవరు లోపలికి వస్తున్నారు అనే దాన్ని స్క్రీన్ చేయలేదు వాజ్ మై కంప్లైంట్, ఫర్ విచ్ శైలేష్ ఇంటెలిజెంట్లీ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఎరా నువ్వు చెక్ చేయకుండా లోపల పంపించేస్తున్నావు, ఇలా ఎంతమంది కాప్స్ ఉన్నారు అది ఇదే నాని ఫ్రస్ట్రేట్ అయినట్టు చూపిస్తాడు కదా అవునవును ఒక షాట్ లో. అక్కడ కూడా నాకు ఆన్సర్, శైలేష్ ఇంటెలిజెంట్లీ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్ టు. బికాస్ ఐ ఓకే థాట్ ఒక సైబర్ క్రైమ్ చేసేవాడు, ఒక డార్క్ వెబ్ నడిపేవాడు, అంత పెద్ద కనెక్టివిటీ, అంత నేషనల్ వైడ్ డార్క్ వెబ్ నడుపుతూ సింగపూర్ లో ఎవడికో ఆర్గన్స్ పంపిస్తూ అంత పెద్ద క్రైమ్ నడిపేవాడు ఆ మాత్రం కాప్స్ లోపలికి వస్తారా లేదా అనే కైండ్ ఆఫ్ ఒక సింపుల్ ఇది చేసుకోడా వాస్ మై క్వశ్చన్. ఫర్ విచ్ శైలేష్ ఆన్సర్డ్ వీళ్ళందరూ సైకోనా కొడుకులు, వీళ్ళకి అంత ఆలోచించరు ఇల్లు, బికాస్ దే ఒక్క ఆర్ నిమిషం సైకోయిష్. ఒక్క నిమిషం. ఓకే, దానికి నా దగ్గర ఉన్న రీజనింగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ, అక్కడ ఉన్న సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సొసైటీలో నార్మల్ గా తిరిగే మనుషులే కదా. సో దట్స్ హౌ దే ఆర్, దట్స్ హౌ దే హావ్ జాయిన్. సో ఎస్, పోలీసుల్లో సైకోలు ఉండకూడదా? వాట్ ఇఫ్ ది పోలీస్ ఆర్ ఆల్సో ఇన్ టు దిస్ బట్ ఫర్ దేర్ డార్క్ వెబ్? అఫ్ కోర్స్ మీరు అన్నట్టు శైలేష్ ఆన్సర్ ఇచ్చేసాడు అనుకో, బట్ వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ ఇస్ పోలీసుల్లో కూడా సైకోలు ఉంటారు కదా, అలా సైకోలు ఉంటారు కదా అనుకోవచ్చు కదా. వాడు అసలు యాక్చువల్ గా స్క్రీన్ చేయట్లేదు వస్తే క్వశ్చన్ కదరా. ఓకే, స్క్రీన్ పోలీసుల్లో చేసినా కూడా సైకో వాళ్ళకి వచ్చే జస్టిఫికేషన్ అదే. ఓకే, ఒక బిజినెస్ మ్యాన్ సైకోగా సరే, వచ్చాడు, ఈ పోలీస్ గా వచ్చాడు. That's it. సరేరా, ఓకే, స్క్రీన్ చేసినా కూడా వాళ్ళకి వచ్చే జస్టిఫికేషన్ అది ఓకే. బట్ ఆ స్క్రీన్ చెయ్యొచ్చు కదా వాజ్ మై క్వశ్చన్. అంటే
చేసే ఆస్పెక్ట్ ఉందా లేదా వాస్ మై క్వశ్చన్ అంతే. చేయొచ్చు కదా అనేది. దీనికి నేను విన్న ఒక ఆన్సర్ ఏమిటి ఫ్రమ్ సమ్వన్, మనం పేర్లు మాట్లాడుకోవద్దు, ఫ్రమ్ సమ్వన్ హూ ఐ గాట్ ద ఆన్సర్ ఏంటి అంటే, ఇండియాలో ఆ టెక్నాలజీ లేదు ఇంతవరకు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ లేదు కాబట్టి వాడలేదు. గో అండ్ గూగుల్ ఇఫ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇస్ దేర్ ఇన్ ఇండియా, nobody can find out using a facial recognition technology that వీడు అవడా వీడు క్రిమినల్ లేదా సెలబ్రిటీస్ కి మాత్రమే ఫేషియల్ రికగ్నిషన్స్ ఉన్నాయి, ఇలా వేరే వాళ్ళ ఎవరికి ఫేషియల్ రికగ్నిషన్స్ లేవు అని వాస్ ద ఆన్సర్ ఐ గాట్. ఆ లెవెల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రో. నా ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ ఆన్సర్. పోలీసులు సైకిల్ ఉండొచ్చు, దట్స్ ఇట్. ఇఫ్ ఈస్ ద పోలీస్. అరే నీ ఆన్సర్ సింపులే, కాకపోతే మై క్వశ్చన్ కి అది ఆన్సర్ కాదు ఇస్ మై ఆన్సర్. అంటే బేసిక్ ఏంటంటే నా క్వశ్చన్ ఫెయిర్లీ సింపుల్ రా. సరే ఓకే, స్క్రీన్ చేసిన సైకోలు ఉండొచ్చు, ఓకే ఫైన్. కాకపోతే ఇక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే వాడు కనిపెట్టడానికి వచ్చిన సైకో కదా, సరే చంపడానికి వచ్చిన సైకో కాదు కదా. సో ఒక ఎవడెవడో లోపలికి వస్తున్నాడు అనేది స్క్రీన్ చేసుకోవడానికి ఒక పర్స్పెక్టివ్ ఉందా లేదా యూజింగ్ టెక్నాలజీ? ఐ డోంట్ థింక్ సో బ్రో, ఐ రియల్లీ డోంట్ థింక్ సో. సరే వదిలేద్దాం. సరే ఓకే, దిస్ క్వశ్చన్ విల్ లీవ్ ఇట్ బికాస్ ఈవెన్ అంటే శైలేష్ జస్టిఫైడ్ రా. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్ ఫ్రమ్ శైలేష్ దట్ నానీస్ బర్స్ట్ అవుట్. నాకు సెకండ్ హాఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఐ నెవర్ ఫెల్ట్ నాని వాజ్ పుట్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ హీ వాజ్ అబ్సల్యూట్లీ హెల్ప్లెస్. ఓకే, నాకు సెకండ్ హాఫ్ లో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్, మనకి ఎలా ఉండాలి, నాకు అంటే మై పర్స్పెక్టివ్, అది ఒక సైకో వరల్డ్ కదా, పిచ్చిన కొడుకులందరూ సైకో నా కొడుకులందరూ ఉన్నారు అక్కడ అని ఎస్టాబ్లిష్ చేశాడు కదా. అంటే ఇట్స్ లైక్ వెరీ మచ్ ఇంటూ లైక్ ఇంకా ఇంగిత ఒక చిన్న పాపని చంపేద్దాం అనుకునే రేంజ్ ఆఫ్ సైకోయిజం ఉన్న ఏరియా అది. అవునవును. సో అక్కడ నాకు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్ సీన్స్ విచ్ విల్ గివ్ అస్ గ్లిటర్స్ ఇన్ ద బాడీ. ఓరి నాయనో ఏంట్రా ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ, ఇప్పుడు నాని ఏం చేస్తాడు, ఇంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు నాని ఏం చేస్తాడు అనేది వాజ్ వాట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్. ఓకే, మీకు సెకండ్ హాఫ్ నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ 1.5 hours లో అయిపోయింది. సో సెకండ్ హాఫ్ వీ హ్యావ్ 1 hour రన్ టైం కదా, సో టోటల్ 2.5 hours తో సినిమా అయిపోయింది. సో మీకు ఎన్ని సీన్లు కావాలి అలాంటివి? బికాస్ ఐ గాట్ ఇట్. నాకు కావాల్సిన మీరు ఏదైతే చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ ఎమోషన్ కానీ ఐ ఫెల్ట్ ఇట్, బట్ శైలేష్ డిడ్ నాట్ ఎక్స్టెండ్ ఇట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ధన్య ఉన్నారు కదా, పోలీస్ ఆఫీసర్ ధన్య, విచ్ ఇస్ రివీల్డ్ ఇన్ ద లాస్ట్. మీకు కావాల్సిన రోప్ ఎక్కడైనా కట్ చేయండి అని చెప్పారు కదా, అప్పటికే ఆ టెన్షన్ ఒక లెవెల్లో బిల్డ్ చేసాడు. టెన్షన్ ఏంట్రా రోప్ ట్రైలర్ లో, ఆ ట్రైలర్ లో షార్ట్ ఉంటదిరా. సో ఐ డిడ్ నాట్ ఫీల్ బ్లడీ ఎనీ టెన్షన్ దేర్ బికాస్ ఐ నో వాట్స్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. ట్రైలర్ లో ఆ షార్ట్ చూపించారు ఆల్రెడీ. మేబీ ట్రైలర్ లో ఆ షార్ట్ చూపించకపోయి ఉంటే నేను టెన్షన్ ఫీల్ అయి ఉండేవాడిని. సీరియస్గా నాకైతే అలానే అనిపించింది. రోప్ కట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రోప్ కట్ చేస్తున్నాడు, నాని ఆ రోప్ నే చూస్తున్నాడు. తర్వాత ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్. నాకు ట్రైలర్ లో ఎప్పుడైతే ఆ రోప్ కట్ అయ్యి నాని అలా చూసి ఇట్లా ఒక పాట అలా వెళ్ళిపోగానే ఐ కుడ్ సెన్స్ ఇట్. ఓ మై. సో యాజ్ ఎ క్యారెక్టర్ ఆల్సో ఫర్ నాని క్యారెక్టరైజేషన్ ఏ లెవెల్లో ఉంటుందంటే, హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సేవ్ ఈవెన్ అ సింగిల్ పర్సన్. అలాంటిది ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వితౌట్ హిస్ నాలెడ్జ్ ఈవెన్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్. తను కూడా ఒక రోప్ కట్ చేశాడు కదా, తనకు తెలియదు ఎందుకు కట్ చేస్తున్నాడు. సో దాట్ వాజ్ హెల్ప్లెస్నెస్ విచ్ టుక్ హిమ్ టు ద పీక్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాని వాజ్ లైక్ ఓకే ఇట్ హ్యాస్ టు స్టాప్ ఎట్ దిస్ అండ్ అని చెప్పేసి హీ స్టార్టెడ్ మేకింగ్ హిస్ ఓన్ ప్లాన్. అదే నేను అడుగుతుంది, మీకు ఎన్ని హెల్ప్లెస్ మూమెంట్స్ కావాలి అలాంటివి? ఒక మూమెంట్ పెట్టాడు కదా సెకండ్ హాఫ్ స్టార్ట్ బిల్డ్ చేశాడు కదా. నాకు యాక్చువల్ గా నాకు అంటే మేబీ మై ప్రాబ్లమ్. ఓకే, ఐ విల్ నాట్ సే ఎవ్రీబడి బికాస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఓకే, ఇది మళ్ళీ మనం ఏదో సినిమా జనాలు ఎంజాయ్ చేస్తున్న సినిమాని మనం దొబ్బేస్తున్నాం అన్నట్టు కాకుండా ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆన్ మీ. ఓకే, మై పర్స్పెక్టివ్. నాకు ఆ హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం డెప్త్ లో ఇంకొంచెం ఒక 2-3 సీన్స్ పెట్టుంటే ఇంకా నాకు ఆ సైకో వరల్డ్ ఎక్కలేదురా బేసిక్ గా. అంటే వీళ్ళందరూ సైకోలు. నాకు మెయిన్ యూజువల్ గా నాకు తెలిసి మేబీ స్టైలిష్ ఇలా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ జనరల్ గా మీకు చెప్తున్నాను, సినిమాల్లో యూజువల్ గా ఏం చేస్తున్నారంటే వీడు విలన్ వీడు హీరో అని కొన్ని డెఫినేషన్స్ రాసుకుంటారు. ఇలా క్యారెక్టర్ బిల్డ్ చేస్తే అది ఏమైపోతుందంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఆడియన్స్ వీడిని చూడగానే వీడు విలన్,
ఆడియన్స్ వీడు చూడగానే వీడి హీరో, వీడికి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అని మనం చిన్నప్పటి నుంచి సినిమాలలో చూస్తూ వచ్చాం. బట్ యూజువల్ గా రియలిస్టిక్ వరల్డ్ అలా ఉండదు. పీపుల్ ఆర్ గ్రేట్. ఉండదు ఉండదు. సో నార్మల్ గా ఉండే మనుషులే సైకోలాగా ఎలా బిహేవ్ చేస్తారు సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన సీన్. వాళ్ళు నువ్వే వాళ్ళకి ఏదో వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టో లేకపోతే ఎంజాయ్ చేస్తున్నట్టు. అరే వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ కూడా కాదురా, నాకు ఎక్కడ అనిపించిందో తెలుసా సైకోయిజం, దే ఆర్ కట్టింగ్ ద బాడీ పార్ట్స్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ చూడు. అది నొక్కి ఎంజాయ్ చేస్తున్నారు చూడు. అలాంటివి ఒక 2-3 పడితే మనకేంటంటే ఆ వరల్డ్ ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండేది కదా అని. ఎందుకంటే అది ఆ ఒక్క సీన్ ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్. అరే ఇంకొక 2 పెట్టాలరా ఇలాంటివి అన్న ఫీలింగ్ వచ్చిన సీన్ అదనమాట. బికాస్ దర్ ఆల్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో 2 మర్డర్లు దారుణంగా చేసి ఒక పార్టీకి వచ్చారు వాళ్ళు. సో they're all mentally weird people కదా. I don't need any expressions or any expressions నేను అదే మళ్ళీ అదే అడుగుతున్నాను బ్రో, మీకు ఎన్ని సీన్లు కావాలి అలాంటివి? ఒరే నాకు అట్లీస్ట్ ఒక్కటే కదరా, నాకు అది సరిపోలేదు అంటున్నా నేను. లైక్ ద ప్రాబ్లమ్ ఇస్ ఆ డెప్త్ ఆఫ్ ద. నాకేమనిపించిందంటే ఆల్రెడీ నాని కళ్ళ ముందే నాని ప్రమేయంతోనే ఒక చావు వచ్చేసింది, ఒక ఇన్నోసెంట్ పర్సన్ చనిపోయారు. అవును. ఓకే, ఆఫ్టర్ దాట్ నాని ఈస్ డెస్పరేట్ టు ఫైండ్ అ సొల్యూషన్ టు దిస్. ఓకే, సో దానికి తగ్గట్టుగానే రేడియో కమ్యూనికేషన్ అదంతా ప్లాన్ చేశారు, బానే ఉంది. నౌ ఇట్ వుడ్ బి ఈవెన్ మోర్ డిఫికల్ట్ ఫర్ నాని ఇఫ్ హి సీస్ దిస్ కంటిన్యూస్. సో అందుకే ఆ సెకండ్ దగ్గర ఓన్లీ వేళ్ల దగ్గరే కట్ అయిపోద్ది. ఆ డిఫికల్టీనే క్రియేట్ చేయాలి అంటున్నా నేను. బికాస్ అక్కడ ఏమైపోయిందంటే హీరోయిజం టుక్ ఓవర్ రా. ఐ డోంట్ వాంట్ దట్ హీరోయిజం టు టేక్ ఓవర్ దట్ సూన్. నాకేంటంటే నానికి ఆ పెయిన్ ఉంటుంది చూడు, ఇంకా లేదు ఐ హ్యావ్ టు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అన్న పెయిన్ నాకు కనపడలేదు. ఎందుకంటే నాని అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాని వాజ్ అన్ యాక్షన్ హీరో రైట్ అవే. వన్ హీ ఎంటర్డ్ దట్ హౌస్, the very next moment when he wears that white suit, Nani from natural star became a action hero, out and out action hero. Actually super look adedi mast nachindi naku. Adi see, I don't have complaints on the action choreography. I don't have complaints on the violence, because వాళ్ళు ఎంత వరకు అయితే చూపించాలి, ఏ మోతాదు వరకు అయితే ఆ వైలెన్స్ ని జాగ్రత్తగా మరి ఎక్కువ ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోకుండా చూపించాలనుకున్నారో ఆ డిజైన్ అంతా బాగా చేసుకున్నారు. నాకు అక్కడ ఒక నిమిషం, ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, వుడ్ మీద కూర్చోబెట్టి ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే ఇలా వచ్చి వేళ్ళు కట్టకపోతుంది కదా, ఆ సీన్ ఎలా ఎండ్ అవుద్ది? వై డస్ దట్ సీన్ స్టాప్? అక్కడ అక్కడ మనోడు బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు కదా, కిచెన్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు కదా. కిచెన్ లో బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత కాప్ ఎవడో ఉన్నాడు అనేది, దట్ ఈస్ హౌ ద ఎంటైర్ థింగ్ అన్ఫోల్డ్స్ కదా. అక్కడ కిచెన్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు మనోడు. అక్కడ అలా హీ విల్ సేవ్ దట్ లైఫ్. హీ విల్ సేవ్ దట్ లైఫ్. అలాగా యాక్షన్ కొరియోగ్రఫీలో నాకు ప్రాబ్లం లేదురా. యాక్షన్ కొరియోగ్రఫీ వాజ్ దేర్. దట్ విజిల్ వర్తి స్లోమో షాట్స్, నాని కొన్ని షాట్ సింగిల్ ఫ్రేమ్స్, మనోడు షీల్డ్ పట్టుకొని కత్తిల పెట్టగానే టూ మచ్ అనిపించింది. అండ్ దట్ షాట్ వాస్ వండర్ఫుల్. సెకండ్ హాఫ్ లో యాక్షన్ వస్తున్నంత సేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, తర్వాత ఒక పాట పెట్టారు, టూ గుడ్ ఉన్నాయి. ఆ రెండు బాగా ఎలివేట్ చేసాయి సీన్స్ ని బికాస్ ఆఫ్ ద సాంగ్. నాకు యాక్చువల్ గా యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేశా నేను. లైక్ అంటే కాకపోతే నాట్ only I enjoyed only the Whistle-worthy shots, but not the action portion of it. That was one of my issues too. నాకు ఆ Whistle-worthy నానిని అలా లాంగ్ షాట్ లో చూపించిన ప్రతిసారి ఐ లైక్డ్ ఇట్. ఆ స్మోక్ లోంచి వస్తాడు కదా ఒకసారి, అది ఐ లైక్డ్ ఇట్. ఆ బనీన్ ఇప్పేసి, ఆ అంటే షర్ట్ ఇప్పేసి బనీన్ షాట్ ఐ లైక్డ్ ఇట్. నువ్వు చూపించిన గ్లాడియేటర్ షాట్ ఐ లైక్డ్ ఇట్. ఇవన్నీ Whistle-worthy షాట్స్, దోస్ ఆర్ ఆల్ గుడ్. నాకు అవన్నీ నచ్చినాయి. కాకపోతే నాకు ఆ యాక్షన్ కొరియోగ్రఫీలో I was not like jumping out of my seat and I was like, అరే నాకు తెలిసి ఏమైపోయిందంటే కొంచెం తక్కువైంది. దే యూస్డ్ హ్యాండ్ క్యామ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ చూపించడంలో. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో నాని యాక్షన్ చాలా స్టైలిష్ గా ఉంటది. దే హావ్ డన్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దాట్. ఈ సినిమా ఏంటంటే అంత కొరియోగ్రఫీ పెట్టకుండా ఏం చేశారంటే దే యూస్డ్ హ్యాండ్ క్యామ్ ఆల్ ద టైమ్. సో మీకు క్లియర్ గా కనిపించదు యాక్షన్ ఎలా నడుస్తుంది అనేది. లేదు, ఆ కొరియోగ్రఫీ బేసిక్ గా దే చోస్ అ డిఫరెంట్ ప్యాటర్న్ టు షో వైలెన్స్. అంటే దే డెంట్ గో ఎక్స్ట్రీమ్ బ్రూటల్.
ఇంటూ ద వైలెన్స్. అంటే బాడీ పార్ట్స్ ఇలా పేగులు తెగిపోయి కింద పడిపోవటాలు, ఆ నరాలు తెగిపోయి అంత గోరలోకి వెళ్ళలేదు బేసిక్ గా. అబ్బా కానీ జస్ట్ కాళ్ళు ఒక చేతులు. షాట్ ఉంది బ్రో, మనోడు ఇట్లా గోడ పక్కన నుంచి ఇట్లా లెగ్ కట్ చేస్తాడు అదొకటి, తర్వాత కేజ్ మీద అది ఇలా చేయి ట్రైలర్ లో పెట్టగానే ఉందిరా, చేతులు కట్ చేసి అక్కడ అది డీటెయిల్ ట్రైలర్ లో ఎంత ఉంది. బాగా నచ్చిందంటే ఆ రెండు ఇట్లా చేతులు పడిపోతే నాని ఇచ్చేసి ఒక చేయి ఇలా ఒక చేయిలా పడేస్తాడు. టూ మచ్ అనిపించింది. బాగా అక్కడ చేశారు అవన్నీ. ఆ పాప ఎమోషన్, వాట్ ఎవర్ దట్ పాప షాట్ ఏదైతే ఉందో, అక్కడ నాని తల నరికి అక్కడ నుంచి అర్జున్ సర్కార్ దగ్గర వరకు ఓకే. నాకు అక్కడ నుంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఐ వాజ్ ఓకే. నాకు సినిమా ఎక్కడ లేచిందో తెలుసా అంటే, ఐ థరోలీ ఎంజాయిడ్ దిస్ హోల్ ఫిల్మ్. నేను నా రివ్యూలో కూడా అదే చెప్పా, ఐ థరోలీ ఎంజాయిడ్ దిస్ హోల్ ఫిల్మ్ వెన్ ద మల్టీవర్స్ లైక్ దట్ మల్టీవర్సే కదా, అది మల్టీవర్స్ కాదులే, ద ఫ్రాంచైజ్ హిట్ వర్స్, దట్ స్టార్టెడ్, హిట్ వాస్ హిట్ వర్స్. స్టార్టెడ్. యా నాకు అక్కడ ఐ వాజ్ లైక్ అమ్మయ్యా ఓకే, నౌ ఐ గో అవుట్ ఆఫ్ ద థియేటర్ హ్యాపీలీ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. దట్ దట్ ద రీజ్ అక్కడ నుంచి నాకు ఒక నిమిషం బ్రో, మళ్ళీ చెప్తున్నాము. ఇన్ కేస్ మీరు సినిమా చూడకుండా ఈ కాన్వర్సేషన్ చూస్తున్నారంటే చాలా దారుణంగా స్పాయిలర్స్ ఉంటాయి మీకు. ప్లీజ్ గో అహెడ్, వాచ్ ద మూవీ, కమ్ బ్యాక్. దిస్ వీడియో విల్ నెవర్ గో ఎనీవేర్. ఖచ్చితంగా ఎలా యూట్యూబ్ లో ఉంటుంది, మీరు వచ్చి చూడండి. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ స్టిల్ గోనా డిస్కస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి మేజర్ స్పాయిలర్స్ ఫర్ దిస్ మూవీ. క్యామియోస్ ఉన్నాయి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ విశ్వక్సేన్, అరే వచ్చుంటే ఇంకా బాగుంటది అనిపించింది నాకు. ఐ డోంట్ నో వై. అంటే విశ్వక్సేన్ వద్దురా నాకు, ఎందుకంటే ఎందుకో చెప్పనా, చెప్పండి. ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ అట్ వన్స్. లెట్ ఓహో దెమ్ అలా బి అంటారా? ఓకే పీస్ మీల్ లాగా ఇస్తేనే బాగుంటది. ఓకే. ఎందుకంటే అందరూ ఇప్పుడు వచ్చేస్తే కిక్ ఉండదు కదా. సో నాకు యాక్చువల్ గా దట్ సి నేను లిటరల్ గా అక్కడ వరకు నాకు మూవీలో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. ఎప్పుడైతే అడిశేష్ వస్తాడో అక్కడ నుంచి ఐ వాజ్ హ్యాపీ. ఓకే, అవునా? ఐ నేను గాట్ ఇంకా మై మీకు అంటే. అడ్విషేస్ రావడం వల్ల ఇబ్బంది అయిందేమో అనిపించింది. ఎందుకంటే లేదు 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 లేదు. అడ్విషేస్ హ్యాస్ హిస్ ఓన్ క్యారెక్టరైజేషన్ ఇన్ హిట్ 2. ఓకే, నాకేమనిపించింది అంటే ఈ సినిమాలో అడ్విశేష్ వచ్చినప్పుడు నేను గట్టిగా అరిచాను, ఓకే విశ్వక్సేన్ వచ్చి, ఐ మీన్ అడ్విశేష్ వచ్చాడు అని. ఆ తర్వాత ఇట్స్ ఆల్ నార్మల్ అగైన్, బికాస్ ద ద యాక్షన్ ఇస్ సో హెవీ అండ్ నాని స్టీలింగ్ ద షో ఎంటైర్లీ, దట్ అడ్విశేష్ ఇస్ జస్ట్ లిమిటెడ్ టు సంథింగ్. అంతే, అంతే వచ్చాడు, కదా ఎక్సైట్మెంట్ కెమియో అంటే, వచ్చింది. అంతే కదా. సి ఓన్లీ ద ఎంట్రీ అంతే, అంతకుమించి అడిగేసేసి అక్కడికి వచ్చి చేయాల్సింది ఏం లేదులే. ఓన్లీ దట్ ఎంట్రీ వాజ్ ఇది. నాకు అక్కడ నుంచి ఐ వాజ్ హ్యాపీ. నాకు ఆ ఓకే. ముందు ఉన్న కంప్లైంట్స్ నేను నా రివ్యూలో కూడా చెప్పింది అదే. లైక్ దెర్ ఆర్ సమ్ మూవీస్ ఉంటాయి చూడు, మనల్ని థియేటర్ నుంచి బయటికి పంపించేటప్పుడు ఒక హై ఇచ్చి బయటికి పంపిస్తారు చూడు. సో వాట్ దట్ హై విల్ డూ ఇస్ ఇట్ విల్ లెట్ యూ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ వాట్ ఎవర్ ఓకే. కంప్లైంట్స్ యూ హ్యావ్ అబౌట్ ద మూవీ అండ్ వాక్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఫీలింగ్ దట్ ఓకే నైస్ అనుకుంటే బయటకు వస్తాం కదా. దట్ ఈస్ వాట్ హిట్ డిడ్ టు మీ, హిట్ 3 ఓకే. డిడ్ ఓకే. టు మీ. ఓకే. ఆ ఓకే. లాస్ట్ నేను ఐ వాజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద 10-minute పోర్షన్ ఓన్లీ. నాకు ఆ ఓకే. పాప దగ్గర నుంచి వచ్చిన ఎలివేషన్స్ కన్నా నాకు ఆ లాస్ట్ 10 minutes లో వాట్ ఎవర్ హ్యాపెన్ దట్ వాజ్ మై హై ఇన్ ద మూవీ. ఓకే. బికాస్ నాకు ఆ సైకో వరల్డ్ లో ఐ హావ్ సో మెనీ, ఐ వాంటెడ్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ డెంట్ ఫీల్ ఐ గాట్ ఇట్. ఓకే. సో ఓకే. అది దాని వల్ల ప్రాబ్లం వచ్చిన ఇది అన్నమాట. సో నౌ లెట్స్ గో బ్యాక్ టు ద హిట్. ఇది లైక్ ఆ హిట్ ఫీల్ లోకి ఒకసారి వెళ్ళి దాని గురించి మాట్లాడదాం. సో బేసిక్ గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, యు ఒక నిమిషం వెరీ వెల్ సెడ్. మీకు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. మీరు అన్నారు కదా ఫస్ట్ హాఫ్ లోనే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని. ఐ డిడ్ నాట్ ఫీల్ దాట్. నాని అక్కడికి వెళ్తున్నాడు, ఇన్వెస్టిగేట్ కంటిన్యూ అవుతుంది. నాకు ఎంతసేపు ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంటెన్షన్ ఏంటి, ఆ బాడీ పార్ట్స్ యూజ్ ఏంటి. ఎందుకంటే ఆల్ ఫస్ట్ హాఫ్ లో డైలాగ్ ఉంటుంది, ఈ హార్మోన్స్ ని మనం ట్రాన్స్ప్లాంట్ లో యూజ్ చేయలేము అని. బట్ ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్ టు నో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఆ అన్నిటికీ ఆన్సర్స్ క్లైమాక్స్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తూనే అది ఉన్నాడు. లేదు, అది యాక్చువల్ గా అది ఫర్ మీ ద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూడ్. ఐ వాస్ గెటింగ్ ఎక్సైటెడ్ విత్ ఆల్ ద యాక్షన్ సీక్వెన్సెస్, ఓకే బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు నో వై దిస్ మై ఇస్ హ్యాపెనింగ్. అండ్ మై ఇంకోటి, మీరు కంప్లైంట్ ఏంటంటే, మెయిన్ విలన్ ఉన్నారు కదా, మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో సిటీకి నడుతుంది, యా ప్రతీక్ బబ్బర్. మీకు తెలుసా ప్రతీక్ బబ్బర్ ఎవరో? తెలుసు అంటే తెలుసు అంటే అండ్ మనోడిని 2-3 సినిమాలో చూసిన ఇది ఉంది అదే తప్ప అదే అదే. ఆడెవడో పర్సనల్ గా నేను అసలు తెలియదు. భలే షాక్ అయ్యాను, ఓహో వీడా మెయిన్ విలన్. ఐ లైక్ దిస్ యాక్టర్ అలాట్, ప్రతీక్ బబ్బర్. ఐ డెంట్ లైక్ హిమ్ ఇన్ దిస్ మూవీ మ్యాన్. అవునా? ఓకే. 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 ఐ డెంట్ లైక్ హిమ్ ఇన్ దిస్ మూవీ లేదు లేదు, బికాస్ నేను బాగా కనెక్ట్ అయిపోయాను. మేబీ ద రీజన్ ఐ ఎంజాయ్డ్ సెకండ్ హాఫ్ ఈవెన్ మోర్ బికాస్ ఐ వాస్ ఎంజాయింగ్ హిస్ పర్ఫార్మెన్స్. ప్రతీక్ బాబర్ ఎవరైతే ఉన్నారో, ఓకే జానే తుగా ఐ జానే నాకు హిందీ సినిమా ఉంది బ్రో, జెనీలియా ఇంకా
యా ఇర్ఫాన్ నా ఖాన్, నా ఇమ్రాన్ ఖాన్ ది. నాకు నాకు మనోడు ఆ అంటే హీ వాజ్ దేర్, అదంతా బానే ఉంది కానీ నాకు ఆ, నాకు నా అదంతా వాళ్ళంతా సైకో అంటే అరే అంటే ఒక సైకోని నేను మనం నేను ఇంతకుముందు చెప్పనా, సైకో. ఆలోచిస్తే ఇప్పుడు నన్ను వచ్చి కొట్టేస్తారేమో గాని, నా నా లెవెల్ ఆఫ్ ఆలోచన ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటే, ఆ అదే ఆ 9 మంత్స్ పాప వాళ్ళ మదర్ స్టార్టింగ్ లో డైలాగ్ అడుగుతుంది, 9 మంత్స్ పాపని ఏం చేసేస్తారు లాస్ట్ లో రివీల్ చేస్తారు ఆ సిచ్యువేషన్ లో ఆ నాని ఉన్నాడని. నేను ఏమైపడ్డాను తెలుసా, ఇప్పుడు నాని ఎవరినైతే ఇద్దరిని చంపుతాడో, సెకండ్ వాడిని చంపినప్పుడు చెప్తాడు వీడు 6 ఏళ్ల అవునవునవును, పాపని. అవును 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 నేను ఏం అవును. భయపడ్డానంటే, ప్రతీక్ బాబర్ అంత ఎలివేషన్ ఇచ్చాడు, విల్ టెస్ట్ ద హ్యూమానిటీ అని. నేను ఐ వాస్ వర్రీడ్ అనమాట. ఇప్పుడు 9 మంత్స్ బేబీని మొలెస్ట్ చేస్తారేమో అని. డెత్ ఇస్ నువ్వు స్టిల్ ట్రైలర్ చూడలేదు. స్టిల్ గుడ్. నువ్వు ట్రైలర్ చూడలేదు కాబట్టి నీకు ఈ ట్రైలర్ లో ఈ షార్ట్స్ అన్ని ఉన్నాయిరా. అవునా? ఓకే. ఆ నేను ట్రైలర్ లో చాలా నీకు ఈ భయపడ్డాను షార్ట్స్ అన్ని ఆ ఉన్నాయి. లెవెల్కి వెళ్తారేమో అని. ఎందుకంటే వచ్చినోడు కూడా వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి నాకు భయం వేస్తుంది. ఓ మై గాడ్, లేదు ఏం లేదు లేదు. చేస్తారు ప్రతీక్ ఒరే బాబుని అని. నీ ఇమాజినేషన్ అక్కడ ఆపే. నీ ఆపేస్తా ఇమాజినేషన్ అక్కడ, అసలు అదే అదే. వినడానికి కూడా చాలా చాలా దారుణంగా ఉంది. అక్కడ ఆపేద్దాం ఇంకా, దాన్ని అసలు ఎక్కువ అసలు ఒక్క 1 ఇంచ్ కూడా స్ట్రెస్ చేయొద్దు. సో నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతకు ముందు కొన్ని సైకో సినిమాలు చూసాం కదా. ఓకే. ఓకే, కొన్ని సైకో మూవీస్ చూసాం. వి వాచ్డ్ ఇంగ్లీష్ మూవీస్ చూస్తాం, హిందీ, తమిళ్ అన్ని. ఒక్క సైకోని ఒరే నువ్వు సైకోరా ఎదవా అని చెప్పి ఒకడు వాడిని ఎదిరిస్తుంటే వాడి రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. ఓకే. దట్ ఫ్రస్ట్రేషన్, అంటే ఇంకా వాడికి ఇంకా ఆ ఫీలింగ్స్ నాకు ఇక్కడ ఎవరిలో కలగలేదురా. మెయిన్ గా ప్రతీక్ బబ్బర్ లో ఐ విల్ క్యాచ్ ద ఫిల్తీ రైట్స్ అంటున్నాడు తప్ప, రే ఆడు నీ వరల్డ్ లోకి వచ్చి మీ మీ సిటీకే అనే ఒక ప్రపంచాన్ని వాడు కంప్లీట్ గా సర్వనాశనం చేసేస్తున్నాడు. నువ్వేంట్రా అంత కూల్గా ఉన్నావు? నువ్వు వెళ్ళి నీలో ఒక ఫ్రస్ట్రేషన్ ఏదో ఒకటి ఉండాలి కదరా నువ్వు అంటే. లాస్ట్ లో అక్కడ నాకు ఒక ఇంకొకటి. ఒక డీటెయిలింగ్ చూసారా, నాకు అది బాగా నచ్చింది. ప్రతీక్ బబ్బర్ ఎప్పుడైతే ఇట్లా ఇంకా పోలీసులు వీళ్ళందరూ అటాక్ చేస్తారని చెప్పారో, మనోడు వెళ్ళి ఆ ల్యాప్టాప్స్ సర్వర్స్ అవన్నీ డిస్ట్రాయ్ చేస్తాడు. హిల్ ట్రై టు యా అవాయిడ్ యా ఏరేజ్ ఎవిడెన్స్. అరే పర్లేదు, ఈడులో కూడా కొంచెం సెన్స్ ఉంది, మరి సైకోటిక్ అది కాదు. దట్ వాజ్ అంటే అక్కడే నేను హీ వాజ్ స్మార్ట్ సైకోరా. అంటే వాడు ఒక కల్ట్ నడుపుతున్నాడు కదా. ఆ, హీ వాజ్ నాట్ లైక్ అ సైకో, హీ వాజ్ అ కల్ట్ లీడర్. యా. లైక్ ఒక కల్ట్ నడుపుతున్నాడు అంటే వాడికి ఆ మాత్రం స్మార్ట్నెస్ ఉండాలి బేసిక్ గా. నాకు ఇంకొకటి సిల్లీగా అవసరం లేదు అనిపించిన పాయింట్ ఏంటో చెప్పనా. ఇది నువ్వు ఒప్పుకుంటావో మరి దీనికి రీజనింగ్ ఇస్తావో నాకు తెలియదు కానీ, ఇంటర్వెల్ లో చచ్చిపోయినోడు ఇటు బ్రదర్ అని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఏముందిరా లాస్ట్ లో. ఎందుకు అంటే, ఉమ్. నానికి వీడెవడో తెలియాలని. నాని మనకి లాస్ట్ రివీల్ చేస్తాను, నానికి వీడే మెయిన్ విలన్ ఆల్రెడీ తెలుసు అని. అది రివీల్ చేయడానికి పెట్టారు, అది ఆ కనెక్షన్ అనిపించింది నాకు. అవసరం ఆ రివీల్ యాక్చువల్లీ. ఏముంది అందులో? అక్కడ వాడు అంటాడు కదా, నేను చచ్చిపోయేటప్పుడు నా నా అక్కడే రా, కళ్ళలో భయం అందుకే కనిపించింది. అన్న ఆడి కళ్ళల్లో భయం, అక్కడ డైలాగ్ ని జస్టిఫై చేసుకోవడం కోసమే ఆ ఫోటో పెట్టారేమో అని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు సిమిలర్ స్ట్రాటజీ స్పైడర్ సినిమాలో యూజ్ చేశారు, గుర్తుందా మీకు? మన ఎస్జే సూర్య అని నా కళ్ళలో భయం ఉంటది అదంతా అన్నప్పుడు, అంటే వాళ్ళ వాళ్ళ కళ్ళ తమ్ముడు. ముందే వాడు తమ్ముడు చంపుతాడు. ఆ సి అంత దాకా ఎందుకురా, సైకోగడికి అంత ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముందిరా? భయం గియం ఏం పటక్ మంచి చంపేవారు దొప్పితే అయిపోయింది కదా వాడు. లేదు బ్రో, హీ వాజ్ లేదు. లైక్ అ అక్కడ కల్ట్. ఖచ్చితంగా జస్టిఫై చేయాలి, ప్రతీక్ బబ్బర్ ఈజ్ ఆల్సో స్కేర్డ్ అనే పాయింట్ ఖచ్చితంగా జస్టిఫై చేయాలి. వాళ్ళ తమ్ముడిని చంపేస్తే ఇటు స్కేడ్ అయిపోతాడు రా. బ్రో ఫ్యామిలీ, బ్రో ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ. బికాస్ మీరే అన్నారు వాట్ స్మార్ట్, హీస్ అ స్మార్ట్ లీడ్. సి హీఈస్, మనోడు ఏం చేస్తున్నాడంటే డార్క్ వెబ్ లో, బికాస్ హీస్ రన్నింగ్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ దట్. అవును, హీ వాజ్ రన్నింగ్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ దట్. హీఈస్ అ స్మార్ట్ పర్సన్, హీస్ యా రన్నింగ్ అ యా బిజినెస్. సైకోలందరినీ లీడ్ చేస్తున్నాడు అన్నంత మాత్రం వాడు సైకో ఏం కాదు. హీస్ డూయింగ్ ఇట్ సో అవ్వాల్సిన దట్ అవసరం లేదు. యా ద గ్రూప్ ఇంక్రీజెస్ మోర్. వన్ ఏంటి రిక్రూట్ కూడా చేసుకుంటున్నాడు కదా, ఖచ్చితంగా ఇద్దరిని చంపాలి అవును అని. అవును అవును ఎవ్రీథింగ్ అవును. ఇస్ బీయింగ్ బిజినెస్. హీస్ జస్ట్ యూజింగ్ ది ఎమోషన్ ఆఫ్ దీస్ సైకో ఆర్గనైజింగ్ ద క్రైమ్, కిల్లర్స్. ఆర్గనైజింగ్ ద క్రైమ్ అనుకుందాం. Yeah, so యా he's not a psycho. He's definitely not a psycho. He's మేబీ a మేబీ proper హీ businessman. మైట్ నాట్ బి. యా హీ He's a మైట్ నాట్ బి businessman. ఎ సో సైకో. బిజినెస్ మ్యాన్ వాడికి ఫ్యామిలీని చంపేశారంటే ఆబ్వియస్ ఆ క్షణంలో ఏంటి నా తమ్ముడు పోయాడా అని ఎమోషన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చాడు అంతే. ఇది నేను అదే అన్నాను, జస్టిఫై చేశాడా లేదా, ఆ డైలాగ్ కోసం పెట్టాడా లేదా నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే ప్రతీక్ బాబర్ ఆ డైలాగ్ కొట్టాడో, ఓకే నౌ వాట్ విల్ నాని డూ టు బ్రింగ్ ఫియర్ ఇన్ హిస్ ఫేస్ అనేది ఇక్కడ కనెక్ట్ చేశాడు అట్లా. నాకు వాట్ విల్ నాని డూ టు బ్రింగ్ ఫియర్ ఇన్ దట్ ఫేస్ అనే క్వశ్చన్ ఉంది చూడు.
ఆ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ నాకు సరిపోలేదు. లైక్ ఓకే. వాడు ఇంకేమైనా నాని కుడ్ హావ్ డన్ సంథింగ్ ఎల్స్ టు క్రియేట్ దట్ ఫియర్ ఇన్ హిమ్ కదా అనిపించింది. వీడు ఈ ఈ తమ్ముడు చచ్చిపోయాడు అని చెప్పేది ఐ డిడెంట్ లైక్, అంటే అక్కడ నా ఎందుకు అలా అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్. అంటే వెన్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్, నిజంగా వెన్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ భయం ఉండదు. చంపితే వాడు ఆడప్పుడు ప్రతి కప్పటికి అంటాడు కదా, చంపేటప్పుడు ఎదుటి వాడి కళ్ళలో భయం ఉంటేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ భయం నాకు నా లైఫ్ లో ఎప్పుడు నాకు ఐ వోంట్ గివ్ యూ దట్ సాటిస్ఫాక్షన్ అని అప్పుడు నాని రివీల్స్ అనమాట. ఏమనుకుంటున్నారా, యువర్ ఫ్యామిలీ ఇస్ డెడ్ అని. అక్కడ 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 సరే ఓకే, సింపుల్ గా, ఐ బై ఇట్. బికాస్ సింపుల్ గా ఒక 30 seconds లో అయిపోవాల్సిన సీన్ అది అయిపోయింది. లేక అప్పటికి అంటే చిరాకు వచ్చి చంపాడు అనుకో, ఆ పండదు, సీన్ పండదు. నాని హ్యాస్ టు డూ సంథింగ్. చిరాకు వచ్చి చంపకూడదు. నాని హ్యాస్ టు డూ సంథింగ్. ఆ డైలాగ్ కి జస్టిఫికేషన్ కి మళ్ళీ శైలేష్ ఒకసారి టుక్ దట్ మళ్ళీ రౌట్. ఒకసారి సైకో జోన్ కి వెళ్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి సైకో జోన్ లోకి వెళ్తాం. పట్టించుకో అంటే డిస్టర్బ్ అవ్వకండి. బట్ యాక్చువల్లీ నాని ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత చెప్తాడు కదా, వీళ్ళు అనవసరంగా రూల్స్ పెట్టి ఇలానే చంపాలని పెట్టారు, లేకపోతే నేను చర్మం మొత్తం అవును అవును, ఒలిచి. చర్మం ఒలిచి, సో యా యా. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ దట్ సీన్, నాని కుడ్ హావ్ డన్ దిస్ టు ప్రతీక్ బబ్బర్. ఏలాడు తీసి లేకపోతే చర్మం తీసేసి బాగా టార్చర్ పెట్టి యాక్చువల్ గా చంపి. నేను అంటే సి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దాట్, బికాస్ అంటే నాట్ ఇన్ ద లిటరల్ సెన్స్ ఆఫ్ వాట్ యు మెంట్. కాకపోతే వాడు చేసే క్రైమ్ ఏదైతే ఉంది చూడు, ఐదర్ వాడిని పిచ్చి కుక్కని చంపినట్టు చంపేయాలి. అంటే ఆడికి అసలు ఛాన్స్, అసలు ఆడికి డైలాగ్ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకూడదురా. ఎందుకంటే ఈస్ వర్త్లెస్ పీస్ ఆఫ్ షిట్టెడ్. ఈ స్కమ్ బిలాంగ్స్ ఇన్ గటర్ అంటాడు కదా మనోడు. వాడు వర్త్లెస్ పీస్ ఆఫ్ షిట్ వాడు. సో వాడికి అంత అవసరం కూడా, అసలు డైలాగ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చంపేసి అంతే పక్కన పడేళ్ళండి. అదొకటి ఆప్షన్. ఆప్షన్ 2 ఈజ్ ఇంకా వాడికి వాడు వేరే వాళ్ళకి చేసే నరకం ఏంటనేది వాడికి కనిపించేటట్టు చంపాలి వాడిని. సెకండ్ అదే, యా, హీ హాస్ టు నో ద రీజన్, లైక్ అది పెయిన్ ఆఫ్ సెకండ్ ఇట్. థింగ్. యా, లేదు సరే ఓకే, శైలేష్ టుక్ దిస్ రౌట్, నీ రీజనింగ్ కూడా ఓకే, దట్ ఈస్ జస్టిఫైడ్, ఐ ఫైట్ దట్. అక్కడ 30 seconds ఓకే, ఈ సీన్ సింపుల్ టాపిక్, గా కట్ చేశాడు కదా అని అంతే. యా యా యా, ఏముంది అక్కడ ఈ టాపిక్ అక్కడ ఇక్కడ వదిలేచ్చు మనం. కావాలంటే, నాకు ఇఫ్ యూ ఇంకొక, స్టిల్ వాంట్ ఫర్దర్ మోర్ జస్టిఫికేషన్, ఇప్పుడు మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసారు కదా. యా యా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక అదే రామ్సే ఉంటాడు చూసారా, ఒక సైకోటిక్ గా ఉంటాడు కుక్కల్ని పెంచుకొని. అవును 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 సో అవును. వాడి క్యారెక్టర్ ఎలా ఉండదో తెలుసు, గుర్తుందా? సాన్సా వచ్చేసి అది వాడి వాడి కుక్కలతో క్యారెక్టర్, తినిపిస్తుంది. యా యా యా. సో అలాంటిది పెట్టినా బానే ఉండేది, లైక్ హిజ్ ఓన్ డాగ్స్ అంటే కమింగ్ అండ్ టార్చరింగ్ సి హిమ్. ఐదర్ కిల్స్ షుడ్ బి సర్ప్రైజింగ్, సడన్, which will haunt us. ఓకే, Kills should be sudden, which will haunt us. I don't know how many people are watching Last of Us in HBO. ఓ, ఓకే ఓకే, ఓకే, లాస్ట్ ఆఫ్ అస్. కిల్స్ ఎలా ఉండాలంటే, లాస్ట్ ఆఫ్ అస్, ఐ నాట్ రివీల్ వాట్ హ్యాపెన్. లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 ఎండింగ్, సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక సీన్ ఉంటుంది. ఓకే, దట్ లిటరల్లీ బ్లడీ హాంటెడ్ మీ ఫర్ అ వీక్. ఓకే, I couldn't sleep రా. I freaking couldn't sleep. ఓకే, ఓకే, తెలుసా, ఎందుకంటే ఐ కుడెంట్ డైజెస్ట్. ఓకే, అది ఆ సీన్ అలా ఉంటది అనమాట. నాకు నిద్రపోతే ఇదేంట్రా, ఇదే అన్నమాట థాట్ నా మైండ్ లో. ఓకే, అలా ఎలా, ఇదేంటి, ఎందుకు, ఎప్పుడు, అసలు ఏంటి, ఇదే థాట్ అనమాట. ఇట్ ఓకే. లిటరల్లీ హాంటెడ్ మీ ఫర్ అ వీక్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్, నాలాగా చాలా మంది ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ దట్. సో ఐ వాజ్, సో సమ్ కిల్స్ షుడ్ బి లైక్ జస్ట్ సడన్, దట్స్ ఇట్. అలా టపక్ మన అయిపోవాలన్నమాట. అయిపోతే అది ఇచ్చే ఇంపాక్ట్ ఉంటుంది చూడు. నేను ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా మనోడు, లీవ్ దివాకర్. అడుగుతూ ఉంటాడు కదా, దివాకర్, మనోడు లేపేస్తారు అనుకున్నాను రా. లేదు బ్రో, బికాస్ అంటే బట్ అప్పటి వరకు అర్జున్స్ క్యారెక్టర్ వాస్ టు సేవ్ పీపుల్. నేనైతే అనుకున్నాను చంపకూడదు, ఎలా కాపాడుతాడు క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ అక్కడ నేను జస్టిఫికేషన్ వాడాడు, మీ అమ్మాయి బర్త్డేకి వెళ్ళవా, కొంచెం ఫైట్ అంటే చేయాలి. అదంతా హీరోయిక్ జస్టిఫికేషన్స్ రా. నాకేంటంటే నేనేమనుకున్నాను తెలుసా, వాడిని రూత్లెస్ గా లేపేస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుంది చూడు ఆడియన్స్ కి, దట్ ఇంపాక్ట్ విచ్ విల్ గివ్ టు ఆడియన్స్ అండ్ ఆల్సో టు అర్జున్. ఓకే, లెట్ మీ స్టాప్ యూ దేర్. See, when it comes to police officers and kids, ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో శ్రీనగర్ లో ఒక సీన్ ఎక్స్ట్రా, సెకండ్ హాఫ్ లో నాకు తెలియదు, ఫస్ట్ హాఫ్ లో అనుకుంటా, సెకండ్ హాఫ్ లో అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. బట్ శ్రీనగర్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో,
అందులో ఆ, ఒక చిన్న పాపని తీసుకొస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చి మీరు స్టార్ సార్ అంటే, మీ యువర్ ఫాదర్ ఈజ్ ఓన్లీ స్టార్ అని యువర్ చెప్పేసి ఫాదర్ ఇస్ స్టార్ ఆల్సో ఇచ్చేసి. స్టార్ అంటాడు. సో యా యా అండ్ సో బేసిక్ గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, హీ హాజ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూనిఫామ్, ది ఆఫీసర్స్ అండ్ ఆల్సో కిడ్స్. స్టార్టింగ్ నుంచి మనోడు లీవ్ ఇవ్వను అంటాడు. అట్ ద సేమ్ టైం లాస్ట్ లో ఎప్పుడైతే చూసిన ద ఫస్ట్ థింగ్ దట్ స్ట్రైక్స్ నాని ఈస్, ఓ మై గాడ్, దిస్ గైస్ ద ఫాదర్ ఆఫ్ అ కిడ్, వాట్ ఐ గోన్ డూ, అవును. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అప్పటికి మనోడు షోల్డర్ డిస్లోకేట్స్ చేయడం, ఇవన్నీ డిస్లోకేట్ చేయడం చేస్తూ కూడా ఈజ్ లైక్, ఫైట్ మీ, నువ్వు వెళ్ళాలి అంటే హీస్ గివింగ్ మోటివేషన్ టు దట్ గై ఆల్సో, డోంట్ గివ్ అప్ అని. ఇంతమంది ఉన్నారు, నువ్వేం కంగారు పడిపోయి చచ్చిపోతానని నేను చంపాలి అది అనుకోకు, అది he has అదోకే. to give that motivation. అండ్ ఇంకోటి మనోడు దివాకర్ అప్పటికే కొంచెం భయపడుతున్నా మనోడే కొంచెం ధైర్యం చెప్తుంటాడు, నేను చూసుకుంటాను ఫస్ట్ వీళ్ళందరినీ తీసుకొని బయటకు వెళ్ళు అని. అదే దివాకర్ ని ఎలా వాడుకున్నారంటే నానిని ఎలివేట్ చేయడానికి వాడుకున్నారు బేసిక్ గా. ఓకే, మీకు అలా ఓకే, అనిపించిందా? ఓకే, అంటే ఆబ్వియస్లీ అలా అనిపించడం కాదు, వాళ్ళు వాడుకుందే దానికి. మీకు అంటే ఇలాంటి మేబీ ఇలాంటి హెల్ప్లెస్ సినారియోని బ్యూటిఫుల్ పిక్చరైజ్ చేసింది ద్రోహి అని ఒక సినిమా ఉంది, తమిళ అండ్ తెలుగులో. ఐ వాజ్ అబౌట్ టు గో దేర్. యా, బట్ సో దట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ బ్రో, దట్ ఈస్ అరే వెరీ అది డిఫికల్ట్ టు ఉండాలిరా. డైజెస్ట్. నేను అనేది అదేరా. నాకు ఆ పెయినే మిస్సింగ్ రా. ఎందుకంటే నాకేమనిపించింది తెలుసా, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి వైలెన్స్ చూపించాలి, మరి ఎక్కువగా వెళ్ళొద్దు. ఓకే, యాక్షన్ చూపించాలి, నానిని యాక్షన్ హీరో లాగా ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, మనోడు సైకో వరల్డ్ లోకి వెళ్ళాలి, మరి సైకోయిజం ఎక్కువ ఉండకూడదు. సో దే హ్యావ్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎవ్రీథింగ్. దే డింట్ గో కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్. మళ్ళీ అక్కడికే వస్తున్నాను బ్రో. పెయిన్ ఒక డెత్ లో చూపించారు, విచ్ ఇస్ ఫైన్, అక్కడతో ఆపేశారు అంతే. అక్కడ వరకు చూపించారులే. నాకు ప్రాబ్లం, నా బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్ వన్స్ ఇన్ అ వైల్. అవును, ఓకే, అండ్ కమ్ ఫ్రమ్ యాక్టర్స్ లైక్ నాని, అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్ వన్స్ ఇన్ అ వైల్. వై కాంట్ దే గో ఆల్ ఇన్? ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఇప్పుడు వైలెన్స్ అది వెళ్ళిపోయారు కదా, ఆల్ ఇన్ వెళ్ళిపోయారు కదా, ఎలాగో కిడ్స్ ని చూడొద్దు అంటున్నారు, మెన్ ని చూడొద్దు అంటున్నారు. వై కాంట్ దే గో 1-2 inches above and just give us that bloody whatever that I'm still not convinced about experience. whatever choices that Shailesh made in not killing some of the characters, which is good, నాకు నచ్చింది. నేను షాక్ ఎక్కడ అయ్యానంటే, the kind of personality or the kind of characterization of Divakar is, వచ్చి ఎవడో తెలుసా అని వెంటనే చెప్పేస్తాడు. ప్రాపర్ ఫ్యామిలీ మ్యాన్ పోలీస్ ఆఫీసర్ లాగా, ఎవడు అంటే వీడు పోలీసు నా బాస్ అని డైరెక్ట్ చెప్పేస్తాడు. హీ డజంట్ యాక్ట్ యాజ్ అక్కడ ఏదో సడన్ గా సినిమాటిక్ గా హీరోయిక్ గా మాట్లాడాలి నాకు లేదురా అక్కడ. ఇట్స్ జస్ట్ బీన్ వెరీ సింపుల్. నాని ఏదో ఎక్స్ప్రెషన్ పెడతాడు రా, ఎవరో అన్నప్పుడు నాని వైపు చూస్తాడు కదా తిను. దివాకర్ నాని వైపు చూస్తాడు ఎవరో అన్నప్పుడు, హీ విల్ నాట్ ఆన్సర్ రైట్ అవే. ఓకే, ఎవరో చెప్పు అంటే ఇలా చూస్తే నాని ఇలా అంటాడు, గో హెడ్ అంటాడు. ఓకే, ఎందుకంటే అగైన్ నువ్వు ఇందాక ఇచ్చిన రీజనింగ్ కోసమే అనుకుంటా ఈ సీన్, బికాస్ నాని డోంట్ వాంట్ హిమ్ టు డై, రైట్? అవునవును. సో వాడు ఎవరు అనేది చెప్పకపోతే దే మైట్ కిల్ హిమ్, రైట్? సో నాని ఇలా అంటాడు రా. ఐ క్లియర్లీ రిమెంబర్, నేను అప్పుడే అనుకున్న ఊరిని నానినే చెప్పించేస్తున్నాడు వీడి చేత అని. లైక్ వాట్ విల్ నాని డూ నెక్స్ట్ అనే కైండ్ ఆఫ్ ఇది నేను అప్పుడే అనుకున్నాను. మేబీ నువ్వు ఇచ్చిన రీజనింగ్ కి టు సేవ్ హిమ్ ఇస్ వాట్ నాని అంటే టోల్డ్ దట్. మీరు సెకండ్ హాఫ్ లో స్టోరీలోకి వెళ్తున్న కొద్ది స్టేక్స్ చాలా హై అవుతూ ఉంటాయి నానికి. ప్రాబ్లం ఏంటి బ్రో, అంత బాగా రాసిన హీరోయిన్ క్యారెక్టర్ మీకు ఎందుకు నచ్చలేదు? ఎంత బాగా రాశారా? ట్రైలర్ చూడకపోవడం వల్ల వచ్చే ఈ సర్ప్రైజింగ్ అంటే చెప్తున్నాను కదా. మనం ఒక సినిమా చూడాలి మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడు అనవసరంగా ప్రమోషనల్ కంటెంట్ చూసి దాని దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళడం కన్నా ఒక్కసారి ట్రై చేయండి. ఏదైనా మంచి సినిమాకి మీరు ట్రైలర్ చూడకండి.